హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి యమహా ఎఫ్జెడ్ వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2017 మోడల్ అండి. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేట. ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్దాం. పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మన ముందుకి సేల్కి వచ్చిన వెహికల్ వచ్చేసి యమహా ఎఫ్జెడ్ వెహికల్ అండి. ఈ వెహికల్ వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి సెకండ్ టైం అండి, అంతే అండి. ఇంతవరకు ఎఫ్జెడ్లు అనేది తక్కువ రీసేల్ చేశాము. ఇది వచ్చేసి సెకండ్ టైం. ఒకటి వచ్చేసి బ్లాక్ బండి చేసాము, ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం అండి. యమహా ఎఫ్జెడ్ అండి. ఈ వెహికల్ మోడల్ చెప్పే కదా ఫ్రెండ్స్, 2017 మోడలు. సింగిల్ ఓనర్ అండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. లొకేషన్ చెప్పే కదా, ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేట. ఇక రీడింగ్ విషయానికి వస్తే 42,262 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. రీడింగ్ వచ్చేసి 42,600 చిల్లర అయితే రీడింగ్ తిరిగింది. సింగిల్ ఓనర్ అండి. సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి. ఇండికేటర్లు, హారను అన్నీ వర్క్ చేస్తున్నాయండి. రీడింగ్ ముళ్ళు, పెట్రోల్ ముళ్ళు అన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి. ఎటువంటి ప్రాబ్లం లేదండి. నేనైతే ఈ వెహికల్ని చెక్ చేశాను. బండి కండిషన్ అయితే సూపర్గా ఉందండి. లొకేషన్ వచ్చేసి మన కాజీపేటలో ఉందండి. ఈ వెహికల్ ఓనర్ వచ్చేసి మన దగ్గర సేల్ చేయమని చెప్పారండి. మన సబ్స్క్రైబరే వెహికల్ని సేల్ చేయమని చెప్పారు. ఇప్పుడైతే నా దగ్గర లేదు, మన కాజీపేటలోనే ఉందండి, కస్టమర్ దగ్గరే. బండి అయితే ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదండి, ఎటువంటి డ్యామేజ్ లేదండి. అవుట్లుక్ బాగుంది, కండిషన్ అంతా బాగుంది. నేనైతే టెస్ట్ చేసి చూశాను, బండి సూపర్గా ఉంది. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ అయితే కొంచెం అరిగిందండి. ఫ్రంట్ టైర్ వచ్చేసి ఒక 25-30 అంతే ఉందండి. బ్యాక్ టైర్ వచ్చేసి 40% అంతేనండి. టైర్స్ అయితే కొద్ది రోజులు అయితే యూజ్ చేసుకోవచ్చు, కానీ మళ్ళీ అయితే మార్చేసుకోవాలి. ఇంకా అంతే అండి ఫ్రెండ్స్. ఈ టైర్స్ విషయాన్ని ఓన్లీ టైర్లు ఒక్కటే మార్చేసుకోవాల్సి వస్తుంది. ఇక సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి. ఇండికేటర్లు, హార్న్ అంతా వర్క్ చేస్తుంది. ఇంజన్ కండిషన్ అయితే సూపర్గా ఉందండి. ఎక్కువ రైడ్ చేస్తే లైట్గా అయితే బ్లాక్ స్మోక్ అనేది కొంచెం వస్తుంది, కానీ అదైతే ఏం ప్రాబ్లం లేదండి. బోర్ అయితే ఏం లేదు. బండి కండిషన్ అంతా బాగుందండి. రీసెంట్గా ఓనర్ గారు అయితే ఆయిల్ చేంజ్ చేశారని చెప్పారు. ఇంజన్ ఆయిల్ చేంజ్ చేశారంట. 3 days బ్యాక్ 4 days అని చెప్పారు. ఇంకా అన్నీ ఎక్కడ కానీ కలర్ కూడా షేడ్ అయితే కాలేదండి, బాగానే ఉంది. అంతా కలర్ షేడ్ కాలేదు, డ్యామేజ్ కూడా ఏం లేదు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ బాగుంది, కండిషన్ బాగుంది. ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే సింగిల్ ఓనర్ అండి. సింగిల్ ఓనర్ అంటే ట్రాన్స్ఫర్ కూడా అవైలబుల్ ఉంది. అంటే నేమ్ ట్రాన్స్ఫర్, ఆర్సీ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అవైలబుల్లో ఉందండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, 2017 మోడల్ అంటే ఆర్సీ ఎండింగ్ టైం వచ్చేసి 33 వరకే ఉంటుంది. 2032 వరకు 33 వరకే ఉంటుంది ఆర్సీ ఎండింగ్ టైం అయితే. ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదండి, ఎటువంటి డ్యామేజ్ లేదు. మీరు డైరెక్ట్ వెహికల్ని చూడాలి అనుకుంటే కాజీపేటకు వచ్చేసి లొకేషన్ లెక్క వచ్చేసి వెహికల్ని చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. చూడండి, రీడింగ్ అంతా వర్క్ చేస్తుంది, మీటర్లో అన్నీ వర్క్ చేస్తున్నాయి, టైమింగ్ కూడా పడుతుంది దీంట్లో రీడింగ్లో. మీరు లొకేషన్ రండి, ఫస్ట్ వెహికల్ అన్ని రకాలుగా చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. ఎటువంటి అడ్వాన్స్ పేమెంట్ అనేది చేయొద్దండి. ఎటువంటి అడ్వాన్స్ పేమెంట్ అనేది కస్టమర్లకు అయితే ఓనర్ నెంబర్లు పెట్టినప్పుడు ఎటువంటి అడ్వాన్స్ పేమెంట్ అనేది చేయొద్దు వాళ్ళకు. ఇంకా మీరు వెహికల్ని చూసుకొని కూడా డైరెక్ట్ ఓనర్ కాల్ చేసి నా ట్రాన్స్పోర్ట్ చేయండి అనేది మనకు సంబంధం ఉండదండి. మన వెహికల్ అయితే మనం ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాము. అలాంటి కస్టమర్లు ఓనర్ నెంబర్లు పెట్టినప్పుడు మీరు డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ కానీ ఆన్లైన్ పేమెంట్ అనేది చేయొద్దండి. ఏదైనా ఉంటే ఒకవేళ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఒకవేళ నాకు చేసి నన్ను ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోండి, తర్వాత చేయండి. ఏదన్నా నేను ఓకే తర్వాత చేయండి. ఎందుకంటే మళ్ళీ తెలియదు కదా అమౌంట్ అనేది, ఏదైనా ఫ్రాడ్ జరిగితే, అందువల్ల అనేసి చెప్తున్నాను. మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ని చెక్ చేసుకొని అన్ని రకాలుగా చూసుకొని తీసుకోవచ్చండి. ఈ ఫైనల్ రేట్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను, వీడియో ఎండింగ్లో చెప్తాను. ఎక్కడ కూడా వీడియో అనేది స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా మీకు మొత్తం డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కింద బెల్ గంటనైతే నొక్కండి.
తర్వాత మీరు లైక్ ఇచ్చిన తర్వాత ఎన్నో లైక్ అనేది మీ కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మీరు 3rd లైక్, 4th లైక్, 5th లైక్ అనేది కామెంట్ పెట్టండి. ఇంకా ఓనర్ నెంబర్ కానీ నా నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో పెట్టలేదంటే ఆ వెహికల్ అనేది సేల్ అయిపోయినట్టే అర్థం చేసుకోండి. సోల్డ్ అని పెట్టేస్తాను. ఒకవేళ నెంబర్లు ఉంటే ఓనర్ కాల్ చేయొచ్చు, లేదంటే నాకైనా కాల్ చేసి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అండి. సోల్డ్ అని పెట్టానంటే అది వెహికల్ అనేది సేల్ అయిపోయినట్టే ఉంటుంది. ఇక కింద వాట్సాప్ గ్రూప్లో మొన్న అయితే నీ వెహికల్ ఫొటోస్ అనేది నేను అప్లోడ్ చేశాను. మీరు ఇంకా చూడలేదు అనుకుంటే, జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే లింక్ కూడా ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ముందుగానే అప్డేట్ అనేది ఇస్తుంటాను. కొన్ని వెహికల్ అయితే గ్రూప్లో పెట్టిన వెంటనే సోల్డ్ అయిపోతున్నాయి వీడియో అప్లోడ్ చేయకముందే. అలాగా మీరు కూడా వెంటనే వెహికల్ నచ్చితే వెంటనే తీసుకోవాలి అనుకుంటే మీరు గ్రూప్లో జాయిన్ అవ్వాలి. అది మెయిన్ అండి. గ్రూప్లో జాయిన్ అవ్వడం అనేది మెయిన్. తర్వాత వీడియో చూసినాక కొంతమందికి లేట్గా వస్తున్నాయి అంటున్నారు. వీడియో అనేది నోటిఫికేషన్ లేట్గా వస్తున్నాయి అనేవాళ్ళు ఒకసారి మళ్ళీ కింద బెల్గంట నొక్కి ఆల్ నోటిఫికేషన్ అయితే నొక్కండి. ఎందుకంటే బెల్గంట నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఓకే చేస్తే మనం పెట్టే ప్రతి వీడియో అనేది మీకు వెంటనే అప్డేట్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తుంది. నేను ఎప్పుడో వీడియో అనేది అప్లోడ్ చేస్తానో వెంటనే మీకైతే నోటిఫికేషన్ రూపంలో కంపల్సరీగా వస్తుంది. మీరైతే అది మిస్ కాకుండా బెల్గంటను అయితే నొక్కండి ఫ్రెండ్స్. ఈ వెహికల్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఏం రూపాయి కూడా ఖర్చు లేదండి. ఎక్కడ కానీ స్క్రాచెస్ కూడా లేదు, డ్యామేజ్ కూడా లేదు. బండి అయితే అవుట్లుక్ బాగుంది. డిస్క్ బ్రేక్ కూడా వర్క్ చేస్తుందండి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కూడా వర్క్ చేస్తుంది. ఏం ప్రాబ్లం లేదండి. మీరు వెహికల్ చూడాలనుకుంటే లొకేషన్కే వచ్చి చూడండి. ఇంకా లేదు ట్రాన్స్పోర్ట్ చేయండి అన్న లాంగ్ మాది అంటే నాకు కాల్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాల్ చేయండి. ఇంకా డీటెయిల్స్ అన్నీ చెప్తాను. తర్వాత అయితే ట్రాన్స్పోర్ట్ చేపిస్తాను నేను. ఎక్కడ కానీ ప్రాబ్లం అయితే ఉండదు. చూడండి ఫ్రెండ్స్, చాలామంది బాధపడుతున్నారు సేల్ అయిపోయిన తర్వాత అన్న నేను లేట్గా వచ్చింది మెసేజ్ అని. మీరు అందుకే గ్రూప్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవ్వండి. నేను వెంటనే ప్రతి వెహికల్ అనేది గ్రూప్లో అయితే అప్డేట్ ఇస్తాను. ఇంకోటి రేపు పెట్టే వీడియో అనేది ముందు వీడియోలో కూడా చెప్తాను. రేపు వచ్చేసి టీవీఎస్ స్పోర్ట్ వెహికల్ అయితే ఉందండి. టీవీఎస్ స్పోర్ట్ వెహికల్ 2017 సింగిల్ ఓనర్, ట్రాన్స్ఫర్ క్లియరెన్స్ పేపర్లు అన్నీ పక్కాగా ఉన్నాయి. స్పాట్లో కూడా ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది. టీవీఎస్ స్పోర్ట్ బాగా వినండి ఫ్రెండ్స్. టీవీఎస్ స్పోర్ట్ ఆ వెహికల్ వచ్చేసి 17 మోడలు. మైలేజ్ వచ్చేసి 60 నుంచి 70 వరకు వస్తుందండి. మైలేజ్ వచ్చేసి 60 నుంచి 70 వరకు వస్తుంది టీవీఎస్ స్పోర్ట్ వెహికల్. రేపు పెట్టే వీడియో ముందు చెప్తున్నాను, రేపు పెట్టే వీడియో చెప్తాను. ఇంకా నిన్నైతే కొంతమంది భీమవరం నుంచి అక్కడైతే కాల్ చేశారన్న, మీరు వెహికల్ పెడుతున్నారు, మంచి రేటే పెడుతున్నారు, తక్కువే రేటే పెడుతున్నారు, బాగానే ఉందన్న, కొన్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ లేదంటున్నారన్న, మాకేమైనా ప్రాబ్లమా అని అడుగుతున్నారు. కానీ ట్రాన్స్ఫర్ లేవని అమ్ముతానన్న నేను చెప్తున్నాను అన్న. మీరు కూడా వీడియో చూస్తుంటారు. ట్రాన్స్ఫర్ లేని వెహికల్ను ట్రాన్స్ఫర్ లేదని చెప్పి అమ్ముతాను. ట్రాన్స్ఫర్ ఉంటే నేను కూడా ట్రాన్స్ఫర్ చేయిస్తాను కదన్న. ట్రాన్స్ఫర్ లేని బండ్లకి అయితే నేనేం చేయలేను కదా. ఓనర్ ఉన్నారు, చనిపోయి ఉంటారు, లేదంటే కోవిడ్ వెళ్ళి ఉంటారు, ఇంకొక ఏదో ఇష్యూ జరిగింటుంది, దానివల్ల మనం ఏం చేయలేం కదా. ట్రాన్స్ఫర్ లేని వెహికల్కి ట్రాన్స్ఫర్ లేదని చెప్తాను, నేను నిజాయితీగా చెప్తాను. అది ముందు ఉందని చెప్పి కొంతమంది చేస్తున్నారు ఛానల్ వాళ్ళు. చూడండి కనుక్కోండి. నర్సాపురం భీమవరం అన్న చెప్పాడు, 2-3 బాధపడి, అన్న పలానా ఛానల్లో మనం వెహికల్ తీసుకున్నాము, ముందు ట్రాన్స్ఫర్ ఉందని చెప్పారు, తర్వాత ట్రాన్స్ఫర్ చేయమని ఫోన్లు చేస్తుంటే వాళ్ళు లిఫ్ట్ చేయడం లేదన్నా, నేను మోసపోయినా అన్న నాకు చాలామంది చేశారు. అలాంటివి మనకు వద్దండి. ఫేక్ వీడియోస్ మనకొద్దు, ఫేక్ మాటలు అయితే వద్దు. ట్రాన్స్ఫర్ ఉంది అంటే ఉంది అంటారు, ఆర్సీ నేమ్ ట్రాన్స్ఫర్ ఉందంటే ఉందని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను. మనం కూడా సెకండ్లో కొంటాము. ఎక్కడన్నా మెకానిక్ దగ్గర, ఓనర్లు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదన్నా బాగాలేక చనిపోయిన వాళ్ళు రిలేటివ్స్ అమ్మింటారు, సేల్ చేసింటారు వెహికల్. అలాంటి దొరికినప్పుడు మనం ట్రాన్స్ఫర్ లేవని అమ్ముతాము. అదేం ఇష్యూ కాదండి పెద్ద. ఎందుకంటే వేలంపాటలో, ఫైనాన్స్ వేలంపాటలో సీజ్ చేసిన బండ్లు కూడా వేలంపాటలో వేస్తారు. అవి కూడా ట్రాన్స్ఫర్లు ఉండవు. అవి ఇంకా 2023, 24 మోడల్ వెహికల్ కూడా ఉంటాయి. అందుకని చెప్తున్నాను అన్న. చాలా వెహికల్ అయితే నేను సేల్ ట్రాన్స్ఫర్ ఉండే బండ్లే అమ్ముతాను. ఏదో ఒక 100కి 10 బండ్లు అయితే ట్రాన్స్ఫర్ లేనట్టు ఉంటాయి. దీనికైతే ట్రాన్స్ఫర్ ఉందండి, సింగిల్ ఓనర్ కాబట్టి ట్రాన్స్ఫర్ ఉంది. అలాగే రేపు పెట్టే వీడియో టీవీఎస్ స్పోర్ట్ వెహికల్ కూడా ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ ఉందండి. అది కూడా సూపర్గా ఉందండి, కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. రేపు పెడతాను పూర్తి వీడియో అనేది చూడండి, రేపు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తూ ఉంటే నేనేం చేయలేదండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కొంతమంది చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి మంచి వీడియోలు మళ్ళీ చూడాలంటే కింద బెల్ గంట నొక్కి
ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.